హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వైజాగ్ బీచ్లో మెరైన్ బీచ్ ఎగ్జిబిషన్ అని ఒకటి జరుగుతుంది. అలా చూద్దాం రండి. ఇదిగో ఎంట్రన్స్ ఇక్కడ. ఇలా లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసారా, ఒక చేప బొమ్మని ఎంత పెద్దదో, చాలా బాగుంది, బాగా పెట్టారు. క్యామెల్ రైడింగు, హార్స్ రైడింగు ఎంట్రన్స్ దగ్గరే పెట్టారు. ఇదిగో ఇప్పుడే లోపలికి వచ్చాను. ఫిషెస్ చాలా బాగున్నాయండి. చిన్న కలర్గా అసలు ఎన్ని ఉన్నాయో, భలే ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. రొయ్యలు చూసారు ఎలా ఉన్నాయో. ఫిష్ అక్వేరియం చాలా బాగా అరేంజ్ చేశారండి. ఎగ్జిబిషన్లో చాలా వాటర్ పెట్టి బాగా కట్టారండి. చాలా వాటర్ లీకేజ్ లేకుండా చాలా బాగా కట్టారు. ఇది 3 నెలలు ఉంటుందంట. ఆల్రెడీ 20 days అయిపోయింది. ఇంకొక 2 months 10 days ఉంటుందండి. చాలా అద్భుతంగా దీన్ని మేనేజ్ చేస్తున్నారండి. చేపలన్నీ గుంపులుగా ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగుంది. ఈ ఫిష్లు అయితే తెల్లగా మెరిసిపోతున్నాయండి. ఫిష్లు మంచి రెడ్, పింక్ కలర్లో గుంపులు ఉన్నాయి. చాలా బాగుంది. రకరకాల పక్షుల్ని పెట్టారండి. అంత క్లియర్గా ఫోటో రావడం లేదు, అంటే ఈ గ్రిల్ చాలా దగ్గరకు ఉంది, అందుకని ఫోటోలు అంత క్లియర్గా లేవు. బర్డ్స్ని మనం అంత క్లియర్గా తీయలేమన్నమాట. కానీ చాలా రకాల బర్డ్స్ని పెట్టారు. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ అండి, బాగుంది. ఈమో బర్డ్స్ అండి ఇవి. ఇది అంగోరా కుందేళ్ళంట. ఇది బాల్ పైథాన్ అని తెల్లగా ఉందండి. ఇక్కడ కొండ చిలువలు అందరికీ మెడల్లో వేస్తున్నారు. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ధైర్యంగా వేయించుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. ఏంటి కొరుకుతున్నాయా? కొరికేస్తాయి ఏళ్ళు. కొరకట్లేదు.
షాప్స్ అండి, రకరకాల షాప్స్. ఇది ఒక రకమైన ఐస్ క్రీమ్ అండి, అది తింటుంటే పొగ వస్తుంటుంది, మనం పొగ తాగినట్టు ఫన్నీగా ఉంది. ఇంకా ఇవన్నీ పిల్లలు ఆడుకునే గేమ్స్ అంతే అండి. లాస్ట్కి ఇంకా బయటకు వచ్చేయడమే. నా వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.